మహాదేవుడు మన రక్షకుడు, అద్వితీయుడు, పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడైన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మరొక వర్తమానం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశమును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఘనపరచబడునుగాక, దేవుడు కొనియాడబడునుగాక, హెచ్చించబడునుగాక. అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళలలో అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన ఆ మహాప్రభు ఘనపరచబడునుగాక. ఆయనకే మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. ప్రియులారా, మనం బ్రతుకున్నామంటే ఆయన కృప. ఏవండి, మనము జీవించగలుగుతున్నామంటే కేవలం ఆయన దయ. ఆయన దయను బట్టి, ఆయన కృపను బట్టి మాత్రమే మనం బ్రతుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి మనం. ఏవండి, దేవుణ్ణి గణపరచాలి. మన ఆయుష్ను బట్టి దేవుణ్ణి గణపరచాలి, మన ప్రాణమును బట్టి దేవుణ్ణి గణపరచాలి, మన శరీరమును బట్టి దేవుణ్ణి గణపరచాలి, మన అవయవాలన్నిటినీ బట్టి దేవుణ్ణి గణపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి కొనియాడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు గణపరచబడునుగాక, దేవుడు కొనియాడబడునుగాక. దేవునికే మహిమ, ఘనత మరొకసారి యుగ యుగములు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఒక వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనములో ఉన్నటువంటి ఒక విలువైన మాట మనము చదువుదాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినదని మీరు ఎరగరా? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, నీ వాక్యమును మేము ధ్యానం చేస్తున్నాం. మాతో మీరు మాట్లాడండి ప్రభువా. బోధించే నాతో, బోధ వింటున్న వారితో కూడా మీరు మాట్లాడండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీరు మాత్రమే మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ చదువుకున్నటువంటి లేఖన భాగంలో చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. కొరింథీ సంఘముతో దైవజనుడైన పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చదువుకున్నాం. ఈ వాక్యమును ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చాలా ఆలోచనలు నాలో ఉన్నాయి. అయితే అవన్నీ పంచుకునే అంత సమయం మనకి చాలదు, కానీ కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని దేవుని సేవకునిగా ప్రేరేపించబడుతున్నాను. జాగ్రత్తగా వినండి, అనేక మందికి వినిపించండి. అనేక మంది ఈ వర్తమానాల ద్వారా దీవించబడడానికి మీరు కారకులుగా ఉండండి. ప్రభు తప్పకుండా మీతో మాట్లాడతారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది అంటున్నాడు. అంటే ఈ శరీరము దేవుడు మనకిచ్చాడట. దేవుని వలనే ఈ దేహము అనుగ్రహించబడిందంట. నీకిచ్చిన కళ్ళు దేవునివి అంటే దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకని? నీ కళ్ళుతో దేవుని వాక్యాన్ని బాగా చదవడానికి దేవుడు నీకు కళ్ళు ఇచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కళ్ళుతో పోకిరి చూపులు చూడడానికి కాదు. ఏమండి, కళ్ళుతో వ్యభిచార చూపులు చూడడానికి కాదు, మోసకరమైన చూపులు చూడడానికి కాదు. దేవుడు నీకు కళ్ళు ఎందుకు ఇచ్చాడు అంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవడానికి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వాక్యమును జాగ్రత్తగా చదవాలి. అందుకే దేవుడు నీకు కళ్ళు ఇచ్చాడు. దేవుడు నీకు చేతులు ఇచ్చాడు.
చాలామంది చేతులు లేక బాధపడుతున్నారు, కానీ దేవుడు నీకు అందమైన చేతులు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచి చేతులు దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నీ చేతులతో చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. సిగరెట్లు పట్టుకోవడానికి చేతులు దేవుడు నీకు ఇవ్వలేదు. బీడీ ముక్కలు పట్టుకోవడానికి దేవుడు నీకు చేతులు ఇవ్వలేదు కదా. దొంగతనం చేయడానికి దేవుడు నీకు చేతులు ఇవ్వలేదు. చేతులు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే చప్పట్లు కొట్టి ఆయనను మహిమపరచడానికి దేవుడు నీకు చేతులు ఇచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇవన్నీ దేవుడిచ్చినవి కదా. ఎవరిచ్చారు ఇవన్నీ? దేవుడిచ్చాడు మనకి. ఏమండి, ఈ కాళ్ళు ఎవరివి? దేవుడిచ్చినవి. ఎందుకు ఇచ్చాడు? దేవుని కోసం నడవడానికి, పరుగులెట్టడానికి దేవుడు ఈ అద్భుతమైన కాళ్ళు నీకు ఇచ్చాడు. ప్రభు కోసము నడవాలి, పరుగులెత్తాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం. ఈ శరీరము దేవుడు మీకు అనుగ్రహించిన బహుమానము. దేవుడిచ్చాడండి, దేవుడిచ్చాడు. నువ్వు ఎర్రగా ఉన్నాను అనుకుంటున్నావు, అది నీ వల్ల నీకు అనుగ్రహించబడలేదు, దేవుడు నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ అందమైన శరీరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. చక్కటి ముఖ కవలికలు దేవుడు నీకు ఇచ్చాడు. అందమైన రూపాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకు దేవుడు నీకు ఈ రూపాన్ని ఇచ్చాడు? ఎందుకు నిన్ను అందమైన దానిగా, అందమైన వాడిగా దేవుడు చేశాడు అనే ఆలోచన మనకు వస్తే, ఎందుకు చేశాడో దేవుని వాక్యము ఖచ్చితంగా చెప్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. ఎందుకని? దేహములో పరిశుద్ధాత్ముడు నిలయముగా వాడుకోవడానికి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే ఈ శరీరాన్ని దేవుడు వాడుకోవడానికి దేవుడు నియమించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధాత్ముడు ఉండడానికి శరీరాన్ని చేశాడు. ఏమండి, పరిశుద్ధాత్ముడు మనలో నివసించడానికి మన శరీరాన్ని చేశాడు కదండి. పరిశుద్ధాత్ముడు మనలో సంచారం చేయడానికి ఈ శరీరాన్ని దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వలన మీకు అనుగ్రహించబడింది ఈ దేహము. ఎందుకని? మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు నివసించడానికి. ఏమండి, పరిశుద్ధాత్ముడు సంచారం చేయడానికి, దేవుని ఆత్మ మనలో ఉండడానికి దేవుడు ఈ దేహాన్ని కలుగు చేశాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదో ఉట్టినే కలుగు చేయబడ్డాను అనుకోకు. నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడా అని అనుకోకు. నా బ్రతుకెందుకు అనుకోకు. అయ్యో, నన్ను ఎందుకు చేశాడు దేవుడు? నా వల్ల ఎవరికి ప్రయోజనం, నా వల్ల ఎవరికి లాభం, నేను ఎందుకు అనుకోకు. దేవుని పరిశుద్ధాత్మ నీలో ఉండడానికి దేవుడు నిన్ను చేశాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలో ఉండడానికి దేవుడు నిన్ను కలుగు చేశాడు. అది అసలు విషయం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నువ్వు సామాన్యురాలువు కావు, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కావు. ఇదిగో, నువ్వు సామాన్యుడివి కావు, సామాన్యమైన వ్యక్తివి కావు. నన్ను దేవుడు కలుగు చేయడానికి కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మకు నిలయముగా ఉండడానికి దేవుడు మనలను కలుగు చేశాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు నిలయముగా ఉండడానికి దేవుడు నన్ను పుట్టించాడు కదా. మనం పరిశుద్ధాత్మకు నిలయము.
దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మనలో పరిశుద్ధాత్ముడు ఉండాలనుకుంటున్నాడు. ఏమండి, మనతో పరిశుద్ధాత్ముడు ఉండాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కొన్ని విషయాలు నన్ను చెప్పనివ్వండి. మనం పాపం చేస్తే పరిశుద్ధాత్ముడు మనలో ఉండలేడు. మనం వ్యభిచారులమైతే పరిశుద్ధాత్ముడు మనలో ఉండలేడు. మనం మోసగాళ్ళమైతే పరిశుద్ధాత్ముడు మనలో ఉండలేడు. మనం అబద్ధికులము, మనము దొంగలమైతే పరిశుద్ధాత్ముడు మనలో ఉండలేడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే మన శరీరము పరిశుద్ధాత్ముడుకు నిలయముగా ఉండేటట్టుగా మనం తయారు చేయాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏమండి, మన శరీరము దేవునికి అనుకూలంగా మనము చెయ్యాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కొంతమంది భలే తయారవుతారు, చాలా అందంగా తయారవుతారు, కానీ వాళ్ళలో దేవుడు ఉండడో. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నువ్వు ఎంత అందగత్తివైనా నీలో దేవుడు ఉండాలంటే నీ బుద్ధి సరిగా ఉండాలి. నువ్వు ఎంత అందగాడువైనా నీలో దేవుడు ఉండాలంటే నీ ఆలోచనలు సరిగా ఉండాలి, నీ క్రియలు సరిగా ఉండాలి, నీ మనస్సు, నీ స్వభావము, నీ ఉద్దేశాలు అన్నీ కూడా సరిగా ఉంటే అప్పుడు నీలో పరిశుద్ధాత్ముడు నివాసము చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కదా, ఒక ఇల్లు కట్టుకుంటాం, ఆ ఇల్లు సరిగా లేకపోతే ఇంటిలో ఉండగలుగుతామండి? ఇల్లుని ఎంత బాగా తయారు చేసుకుంటాం, రోజు 4-5 సార్లు ఇల్లు ఊడుస్తాం కదండి, బూజులు దులగొట్టుకుంటాం, ఎంత చక్కగా చేసుకుంటామో ఇల్లుని కదా. మానవుడు ఉండడానికి ఇల్లే అంత పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే దేవుడు ఉండాలి అనుకుంటున్నటువంటి ఈ శరీరము ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒకసారి మీరు ఆలోచించండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ శరీరములో అపవిత్రత ఉండకూడదు. ఏమండి, శరీరములో పాపం ఉండకూడదు, శరీరములో స్వార్థం ఉండకూడదు, కుళ్ళు కుట్ర కుతంత్రాలు ఉండకూడదు. శరీరము దేవునికి అనుకూలముగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునికి అనుకూలంగా ఉండాలి కదా. దేవుడు ఇష్టపడాలి నిన్ను. దేవునికి స్తోత్రం. నీ నడక దేవుడు ఇష్టపడాలి, నీ మాట దేవుడు ఇష్టపడాలి, నీ ఆలోచనలు దేవుడు ఇష్టపడాలి, నీ క్రియలు దేవుడు ఇష్టపడాలి, నీ స్వభావం దేవుడు ఇష్టపడాలి. ఎప్పుడైతే దేవుడు నిన్ను ఇష్టపడ్డాడో అప్పుడు దేవుడు నీలో నివాసము చేస్తాడో. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు నీలో ఉంటాడో. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు నీతో ఉంటాడో, నీలో ఉంటాడో, నీతో ఉంటాడు. ఎప్పుడంటే నువ్వు నీ శరీరము దేవునికి అనుకూలంగా మారినప్పుడు దేవుడు నీతో ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదో దేవుడు అల్లాటప్పగా ఉంటాడు అనుకుంటున్నావా? కదా, నువ్వు వేసే మూతులకు రంగులు, బొగ్గలకు రంగులు ఇవన్నీ దేవునికి అవసరం లేదు. నువ్వు రాసే జుట్టుకు రంగు దేవునికి అవసరం లేదు. నీ వేషము దేవునికి అవసరం లేదు. నీ డెకరేషన్ దేవునికి అవసరం లేదు. ఇదిగో నువ్వు చేసే పనికిమాలి పాపాలు ఇవన్నీ దేవునికి అవసరం లేదు. నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే, నువ్వు కరెక్ట్గా ఉంటే దేవుడు నీలో ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీ దేహము దేవునికి ఆలయమని నీకు తెలుసా? కదా, నీ దేహములో దేవుడు ఉంటాడని నీకు తెలుసా? ఎప్పుడైనా అనుకున్నావా? దేవుడు నా దేహంలో ఉంటాడని ఎప్పుడైనా అనుకున్నావా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్. హల్లెలూయా. దేవుడు మనలో ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మనలో ఉంటాడు. హల్లెలూయా. ఏమండి, మన కళ్ళుతో ఆయన ఈ లోకాన్ని చూస్తాడు, మన చేతులతో ఆయన చప్పట్లు కొడుతూ ఉంటే మురిసిపోతాడు, మన కాళ్ళతో ఆయన గురించి నడుస్తూ ఉంటే మురిసిపోతాడు, మన శరీరాన్ని ఆయనకు నిలయముగా ఆలయముగా చేస్తే ఆయన మనలో ఉండి మురిసిపోతాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనలో ఉండాలి
మనతో ఉండాలి దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎవరున్నా లేకపోయినా పర్లేదండి, దేవుడు మనతో ఉండాలంటే మన శరీరాన్ని మనం శుభ్రపరచుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏమండి, మనలో ఉన్న కామాతృతలు తొలగిపోవాలి, మనలో ఉన్నటువంటి చెడు బుద్ధి తొలగిపోవాలి. ఏమండి, త్రాగుబోతుల మైండ్, వ్యభిచారి మైండ్, పరిఖమాల మైండ్ తొలగిపోవాలి. మనము దేవుని ఆత్మ నివసించడానికి వీలు కలిగిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని ఆత్మ మనలో ఉండాలి కదా, దేవుని ఆత్మ మనలో ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అని అన్నాడు. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎంత అద్భుతమైన మాట! మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. హల్లెలూయా! అందుకే మీరు విలువ పెట్టి కొనబడ్డారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వినండి కొంచెం జాగ్రత్తగా. ఏమండి, మీరు మీ సొత్తు కారు అంటున్నాడు ఇక్కడ. అంటే మీరు కాదు, మీరు నావారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నువ్వు కాదు, నువ్వు నా దానివి. నువ్వు కాదు, నువ్వు నావాడివి. నువ్వు కాదు, నువ్వు నేను ఒకటే. నువ్వు నాది, ఇది నాది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నువ్వెవరివి? దేవుని బిడ్డవి. నువ్వెవరివి? దేవుని ప్రతినిధివి. నువ్వెవరివి? దేవుని కూతురివి. నువ్వెవరివి? దేవుని కొడుకువి. నువ్వెవరివి? దేవునివి. నువ్వే ఒక దైవము. దేవుడు నీలో ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు, చాలా జాగ్రత్త వినండి. ఏమన్నాడు? మీరు మీ సొత్తు కారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే మీరు సొత్తు అంటే నాది, నా ఆస్తి, నా స్వాస్థ్యము. మీరు నా స్వాస్థ్యము. మీరు మీ సొత్తు కారు, మీరు నా సొత్తు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏంటా విలువ? ఏమండి, వాట్ ఈస్ ద కాస్ట్? ఏంటి ఆ విలువ? మానవుల కోసము దేవుని రక్తము కార్చబడింది. ఆయన రక్తముతో మానవుణ్ణి కొన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏమండి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏంటా విలువ? వెండి బంగారాలు విలువ, ధన ధాన్యాలు విలువ, మేడమిద్దులు విలువ, వస్తు వాహనాలు విలువ కాదండి. అమూల్యమైన యేసు రక్తము విలువ. ఆ విలువైన యేసు రక్తముతో దేవుడు మనల్ని కొన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నువ్వు ఉట్టినే కలుగు చేయబడలేదు, నువ్వు ఉట్టినే కొనబడలేదు. దేవుడు యేసు రక్తముతో నిన్ను కొన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సిలువ ప్రేమతో దేవుడు నిన్ను కొన్నాడు. ఏమండి, 2021 సంవత్సరాల కిందట గొల్గొతా కొండపైన అమూల్యమైన రక్తము కార్చిన ఆ విలువైన రక్తము ద్వారా దేవుడు నిన్ను కొన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని చేత కొనబడ్డావు కాబట్టి నీ దేహముతో దేవునిని మహిమపరచాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ చూపులు దేవునికి మహిమకరంగా ఉండాలి. నీ నడక దేవునికి మహిమకరంగా ఉండాలి. నీ ఆలోచనలు దేవునికి మహిమకరంగా ఉండాలి. నీ తలంపులు, నీ క్రియలు, నీ ఉద్దేశాలు, నీ స్వభావము టోటల్గా నిన్ను నీవు దేవునికి మహిమకరంగా ఉంటే నువ్వు దేవుని పరిశుద్ధాత్మకు ఆలయముగా మారిపోతావు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మకు ఆలయముగా మారిపోయావో దేవుడు నీలో నివాసము చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక.
మీ దేహముతో దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మీ దేహముతో దేవుని మహిమపరచండి. మీ కళ్ళుతో దేవుణ్ణి మహిమపరచండి. మీ నోటితో దేవుణ్ణి మహిమపరచండి. టోటల్గా దేవుడు మీకు అనుగ్రహించబడిన విలువైన రక్తము చిందించి మీకు అనుగ్రహించినటువంటి ఈ శరీరము ద్వారా దేవుని మహిమపరచాలి. మనం దేవునికి స్తోత్రం. దేవుని ద్వారా అనుగ్రహించబడిన ఈ శరీరము దేవునికి నిలయముగా ఉండి దేవుని మహిమపరిచేదిగా ఉండాలి. దేవుణ్ణి ఘనపరిచేదిగా ఉండాలి. దేవుణ్ణి కొనియాడేదిగా ఉండాలి. మోకరించండి, ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. నా శరీరాన్ని వాడుకోండి ప్రభువా. నా కళ్ళుని వాడుకోండి ప్రభువా. నా నోరుని వాడుకోండి ప్రభువా. నా స్వభావాన్ని వాడుకోండి ప్రభువా. నేను నీ సొత్తు ప్రభువా. నేను నీ సొత్తు ప్రభువా. నీ రక్తం అనే విలువతో నన్ను కొన్నావు ప్రభువా. నాలో నువ్వు ఉండండి ప్రభువా. నాతో నీవు, నీతో నేను కలిసి ఉండడానికి సహాయము చేయండి ప్రభువా. సహాయము చేయండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీ దేహము ఆలయము. మీరు మీ సొత్తు కారు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహముతో దేవునిని మహిమపరచండి. ప్రభువుని అడగండి, ప్రభువా నా దేహము నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయండి. నా దేహము నీకు ఘనతకరంగా ఉండడానికి సహాయం చేయండి అని ప్రభువుని అడుగుదాం. అయ్యా, నా దేహము దేవునికి మహిమ కొరకు నేను వాడాలనుకుంటున్నాను. నా కళ్ళు, నా నోరు, నా చేతులు, నా శరీరంలో ఉన్న ప్రతి అవయవాలన్నీ కూడా దేవుని మహిమ కొరకు నేను వాడాలనుకుంటున్నాను. నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అనేవాళ్ళు మీ చేతులు పైకి చూపించండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. గాత్రవీణనే మీటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడనా. గాత్ర వీణనే మీటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడనా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. యాగంబునై నేను వేడనా, సంగీత నాదాలునే పాడనా. యాగంబునై నేను వేడనా, సంగీత నాదాలునే పాడనా. హృదయమే నీ ఆలయం, హృదయమే నీ ఆలయం. నన్నిలలో నడిపించు నా యేసులా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. సువార్తనే నేను చేయనా, నీ సాక్షిగా నేను జీవించనా. సువార్తనే నేను చేయనా, నీ సాక్షిగా నేను జీవించనా. ప్రాణార్పణముగా పోయబడిన, పానార్పణముగా పోయబడిన స్తుతియాగమై నేను అర్పింతును.
కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. గాత్ర వీణనే మీటి నేను పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడన. గాత్ర వీణనే మీటి నేను పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడన. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. నీ శరీరం దేవునికి అర్పించు, నీ కళ్ళు దేవునికి అర్పించు, నీ ఆలోచనలు నీ తలంపులు దేవునికి అర్పించు. సజీవ యాగముగా నీవు దేవునికి అర్పించుకో. నీ దేహము దేవునితో మహిమపరచబడాలి. నీ దేహములో దేవుడు ఉండాలి. నీ దేహము దేవునికి అనుకూలంగా ఉండాలి. నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, ఈ వర్తమానము కొంతమందికైనా మేలుకరంగా ఉండడానికి సహాయం చేయండి, దీవెనకరంగా మార్చండి. అనేకులు ఈ వర్తమానం విని వారు దేహముతో నిన్ను మహిమపరచడానికి మీ కృప దయచేయండి. వారి దేహాలను మీరుండడానికి అనుకూలంగా మార్చడానికి మీ కృప దయచేయండి. మీ సన్నిధి సహవాసము దయచేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. వింటున్న వారందరినీ ఆశీర్వదించండి. మేలుతో నింపండి. యేసు నామమున అడిగి పొంది ఉన్నాము ఘనమైన మా తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ వర్తమానాలు మీరు వినండి, అనేకులను వినిపింపచేయండి. మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.